నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ సార్ కథలు. ఈరోజు నేను వినిపించబోయే కథ ఉప్మా గొడవ ప్రేమే గెలిచింది. ఇక కథలోకి వెళితే, శ్రేయ రాహుల్ కొత్తగా పెళ్ళైన జంట. కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించిన వాళ్ళు. ఒకరికొకరు తమ ఇష్టాలు, అభిరుచులు, చిన్న చిన్న అలవాట్లు గురించి పంచుకుంటున్నారు. ఒకరోజు రాహుల్ కాఫీ తాగుతూ మెల్లగా చెబుతాడు, శ్రేయ, నాకు ఉప్మా అస్సలు నచ్చదు, ఎప్పుడూ వండి పెట్టకూడదు అని. ఆ మాట వినగానే శ్రేయ కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఆమెకు ఉప్మా అంటే ఎంతగానో ఇష్టం. చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రేమగా వండి పెట్టిన వంటకం అది. తను కూడా చాలా రుచిగా వండగలుగుతుందనే నమ్మకం ఉంది. కానీ రాహుల్ మాట విని ఏమనాలో అర్థం కాలేదు. చిరునవ్వుతో, సరే, నీకు ఇష్టం లేకపోతే నేను వండను అని అనేసింది. రాహుల్ సంతోషంగా తల ఊపాడు. అంతే, చేయను అని చేశావా అని నవ్వాడు. అదే రోజు నుండి శ్రేయ ఉప్మా వండటం మానేసింది. కానీ శ్రేయ చిన్నతనం నుంచి తన తల్లి ప్రేమతో వండిపెట్టిన రుచిని తలుచుకుంటూ తను కూడా కొత్త రుచులతో, కొత్త విధానాలతో ఉప్మా చేయటాన్ని ఆస్వాదించేది. కూరగాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వేరుశనగ పప్పు వేసి కొత్త రకంగా ప్రయోగాలు చేయటం ఆమెకు చాలా నచ్చేది. కానీ ఇప్పుడు రాహుల్ తినలేనిది నేను ఎందుకు వండాలి? అతనికి ఇష్టం లేకుండా వండి పెట్టడం అతన్ని ఇబ్బంది పెట్టడమే కదా అని తనంతట తానుగా అనుకుంది. ఆ రోజు నుండి శ్రేయ ఉప్మా వండటాన్ని పూర్తిగా మానేసింది. ఉదయాన్నే వంట చేసే సమయంలో ఎప్పుడు ఉప్మా చేసేదాన్ని అని గుర్తుకు వచ్చి తన మనసులో ఓ చిన్న బాధ కలిగేది. నేను ఇష్టపడే వంటను వదిలేయాల్సి రావటం ఎందుకో బాధగా ఉంది అని అనిపించేది. సమయం గడుస్తుంది. రోజులు, వారాలు దొర్లిపోతున్నాయి. శ్రేయ ఇప్పటికీ ఉప్మా చేయటం మానేసినప్పటికీ ఏదో లోపం ఉన్నట్లుగా అనిపించేది. అయితే ఈ చిన్న విషయమే ఒకరోజు పెద్ద చర్చగా మారుతుందని ఆమె ఊహించలేకపోయింది. ఒకరోజు శ్రేయ మెల్లిగా మంట తక్కువ మీద గిన్నె పెట్టి నూనె పోసి అందులో కావలసిన దినుసులు వేసి సుగంధ ద్రవ్యాల మేళవింపు మత్తెక్కించే వాసనను వెదజల్లింది. వేగిన కాజులు బంగారు రంగు మార్చుకుని మెరుస్తున్నాయి. కొత్త రుచికి తగ్గట్టు తీయగా, కాస్త ఘాటుగా ఉప్మా తయారవుతుంది. గాలికి కిటికీ నుంచి తాకుతూ ఆ వంట సువాసన ఇంటి మొత్తం వ్యాపించింది. ఆ పరిమళం మరింత ఉధృతంగా మారింది. హాల్లోని గది తలుపు మెల్లగా తెరుచుకుంది. రాహుల్ అలసటగా చేతులు జోడించుకుంటూ బయటికి వచ్చాడు. వావ్ అనుకున్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని నిలిచిపోయాడు. ఏం వండావు, మస్తు వాసన వస్తుంది అనుకుంటూ. తనకు తెలియకుండానే అతని ముక్కుతో పాటు అతని ఆసక్తి కూడా కిచెన్ వైపు లాక్కెళుతుంది. శ్రేయ అతని ముఖంలో ఆ ఆసక్తిని గమనిస్తూ చిన్న చిరునవ్వుతో గిన్నె మూత తీసింది. చూడమంటే చూడు, అంతేకాని తినవద్దు అంటూ ఆట పట్టించే ధోరణిలో అంటుంది. రాహుల్ కుతూహలంగా ముందుకు అడుగు వేసి, చూడటానికేనా? నువ్వు వండినదంటే మంచి రుచిగా ఉండబోతుందని ఆల్రెడీ అర్థమైంది. ఆ రుచికరమైన వంట వాసనకి అతని మునిపటి మాటలు మర్చిపోయినట్టుగా అనిపించింది. శ్రేయ ఉల్లాసంగా ఉప్మా అని ఉత్సాహంగా చెప్పింది. ఆ మాట వినగానే రాహుల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడే ఆసక్తిగా వాసన గాలిలో పీలుస్తూ వంటగదికి వచ్చిన అతను ఆ ఒక్క మాటకే తడబడిపోయాడు. నీకు తెలుసు కదా, నాకు ఉప్మా అస్సలు ఇష్టం లేదు అని ఒక్కసారిగా గొంతు ఎత్తి అన్నాడు. ఆయన మాటల్లో చిరాకు స్పష్టంగా కనిపించింది. తన ఇష్టపడిన వంటకాన్ని చూసి ఆశ్చర్యపోవటం కాదు, అసహనం పెరగటం స్పష్టంగా కనిపించింది. అతని తీరు మారిపోయింది. శ్రేయ వంటింట్లో నిలబడి అతని ముఖాన్ని చూసింది. అప్పటి వరకు ఆమె ముఖంపై ఉన్న చిరునవ్వు కాస్త మాయమైపోయింది. కొత్త రుచితో, ప్రేమతో వండిన ఉప్మా అతనికి నచ్చుతుందేమో అనుకున్న శ్రేయ ఉత్సాహం ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. అయితే ఆమెకది మామూలే. ఆమె తల తిప్పి వంట మీదే దృష్టి పెట్టింది. నువ్వు నిజంగానే తినకుండా ఉండగలవా అంటూ ఆమె మౌనంగా కాసేపు అతన్ని గమనించింది. శ్రేయ ప్రేమతో వండిన ఉప్మాను ఒకసారి చూసుకుంది. ప్యాన్లో మసాలాల సువాసన ఇంకా మెత్తగా పొంగుతున్న ఉప్మా
కాజు ముక్కలతో అద్భుతంగా మెరుస్తుంది. ఆమె మనసులో నిదానంగా ఒక ఆశ పెరిగింది. రాహుల్ దీన్ని ఒక్కసారి రుచి చూసినా బావుణ్ణు అని. ఆలోచనల మధ్య ఆమె రాహుల్ ముఖాన్ని గమనించింది. అతని కళ్ళల్లో అసహనం స్పష్టంగా కనిపించింది. విసుగు కలిగినట్లుగా చెయ్యిని వెనక్కు జరిపాడు. కానీ శ్రేయ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ఆమె నిశ్చయంగా అడిగింది, ఒక్కసారి రుచి చూడు రాహుల్, ఇది వేరే రకం ఉప్మా, నీకు నచ్చకపోతే ఇకపై వండను అని అంటుంది. ఆమె గొంతులో తీయదనము, నమ్మకము కలగలిపినట్లుగా ఉంది. తాను ఎంతో ప్రేమతో వండిన వంటకాన్ని రాహుల్ ఖచ్చితంగా మెచ్చుకోవాలని ఆశపడింది. కానీ రాహుల్ క్షణానికి మారుతున్న తనలోని భావాలను గమనించలేకపోయాడు. ఒకవైపు వాసన మత్తెక్కించేస్తుంది, మరోవైపు తన ప్రిన్సిపల్స్తో కట్టుబడి ఉండాలనిపిస్తుంది. శ్రేయ చెయ్యిలో చిన్న గెరిటె, అందులో అప్పుడే వండిన మృదువైన ఉప్మా. రాహుల్ ఎదుట నిలబడి ఆమె అతనికి ఆహ్వానంగా చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడో అతనికి తెలియదు. కానీ శ్రేయ అతనిపై నమ్మకంతో ఎదురు చూస్తూనే ఉంది. అతని ముఖం ఒక్కసారిగా ముడుచుకుని పోయింది. కనుబొమ్మలు దగ్గరికి వచ్చాయి. కళ్ళల్లో చిరాకు స్పష్టంగా కనిపించింది. అతను లోపల ఏదో అనుకోవటం ఆమెకు అర్థమైంది. అతను లోపల ఏదో అనుకుంటూ, నాకు నచ్చిన వంటను మళ్ళీ ఎందుకు వండింది, ఇంతటి మంచి వాసన వస్తున్నా ఇది ఉప్మానే అన్నప్పుడు ఒక్కసారిగా ఎందుకో చిరాకు వచ్చింది. ఈ ఆలోచనల మధ్య రాహుల్ పెదవి కొరికాడు. ఇక శ్రేయ ఎదురు చూస్తుంది. ఆయన రుచి చూస్తాడా లేక మరోసారి నిరాకరిస్తాడా అని. నాకు ఇష్టం లేనిది ఎందుకు పెట్టావు అంటూ రాహుల్ చేతులు జోడించి అసహనంగా నిలబడ్డాడు. అతని గొంతులో నిరాసక్తత స్పష్టంగా వినిపించింది. ఆయన మాటల్లో వ్యంగ్యం తక్కువ, విరక్తి ఎక్కువ. శ్రేయ గుండెకు చిన్న దెబ్బ తగిలినట్లయింది. ఆమె ఆశించిన స్పందన ఇది కాదు. అలాగే రాహుల్ ఇలా కోపంగా స్పందిస్తాడని ఆమె ఊహించలేదు. ఒక క్షణం తలదించుకుంది. ఆమె కళ్ళల్లో నీరాశ మెదిలింది. తాను ఎంతో ప్రేమతో వండిన వంటను రుచి చూసే ఆసక్తి కూడా రాహుల్ చూపించకపోవటం ఆమె మనసుకు బాధ కలిగింది. ఒక్కసారిగా వంటగదిలో నిశ్శబ్దం వ్యాపించింది. ఆమె ప్రేమతో చేసిన వంట రాహుల్కు అసహనంగా మారిపోవటం చూసి శ్రేయ మనసులో కొంత నిరాశ కలిగింది. ఆమె ఎంత ఉత్సాహంగా వండిందో, ఎంత అల్లరి చేస్తూ రుచి చూసిందో అన్నీ ఒక్క క్షణంలో వృధా అయినట్టుగా అనిపించింది. ఇద్దరి మధ్య వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచి మూడ్లో ఉన్న ఉదయం ఒక్క చిన్న మాటతో భారంగా మారిపోయింది. అప్పటి వరకు ఆహ్లాదంగా కనిపించిన వంటగది ఇప్పుడు గంభీరమైన మౌనం అలముకుంది. ఆమె మనసు మాత్రం ఓ చివరి ప్రయత్నం చేయాలని పట్టువిడవలేదు. ఇంకా తను ప్రయత్నించడం ఆపలేదు. రాహుల్ రుచి చూడాలని తన మనసులో గాఢంగా కోరుకుంటూనే ఉంది. ఇదే పెద్ద విషయం కాదు రాహుల్, నీకోసమే ఎంతో జాగ్రత్తగా వండాను. శ్రేయస్వరంలో ప్రేమ స్పష్టంగా వినిపించింది. ఆమె కళ్ళల్లో ఆశ కనిపించింది. ఒక్కసారి అయినా రాహుల్ రుచి చూస్తాడేమో అని. కానీ రాహుల్ ముఖం ఇంకా ముడుచుకుపోయేలా మారిపోయింది. కానీ నాకు అది ఇష్టం లేదు కదా అని విసుగ్గా చెప్పాడు. అతని గొంతులో అసహనం చూసి శ్రేయ క్షణం నిశ్శబ్దంగా అతనిని చూసింది. ఒక్కసారి నువ్వు తిని చూడటం కూడా చేయలేవా అంది. గదిలోని వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. గొడవ పెద్దదవుతుంది. అయితే శ్రేయ మాత్రం తనను అర్థం చేసుకోవటం లేదనే బాధను మౌనంగా అనుభవిస్తుంది. ఆమె కళ్ళల్లో నిజమైన ప్రేమ, నిరాశ రెండూ కలబోసుకున్నాయి. చివరికి ఆమె కన్నీళ్లు తట్టుకోలేక ఒళ్ళు వణికింది. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాహుల్. ఈ ఒక్క మాటతో రాహుల్ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. శ్రేయ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెనుతిరిగి నిస్సహాయంగా గదిలోకి వెళ్ళిపోయింది. రాహుల్ అక్కడే నిలబడి కొద్దిసేపు ఆలోచించాడు. శ్రేయ గదిలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆమె చివరి మాటలు ఇంకా అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాహుల్. చిన్న విషయం మీద ఇంత గొడవ అవసరమా? అతని మనసులో ప్రశ్న తళుక్కుమంది. తన భార్య ఏడుస్తూ ఉండటం చూసి అతని హృదయం కరిగిపోయింది. ఈ మధ్యే కదా పెళ్ళయింది,
కొత్త జీవితం మొదలైంది. ఇలా చిన్న విషయాలకే మనసుల మధ్య దూరం పెరిగిపోతే ఎలా అని రాహుల్ మెల్లగా కిచెన్లోకి మళ్ళీ అడుగుపెట్టాడు. గాలి నిశ్శబ్దంగా తేలిపోతూ వంటింటిని కమ్మేసింది. ప్లేట్లో ఉప్మా ఇంకా వేడిగా ఉంది. అతను నిశ్శబ్దంగా ఒక ముద్ద తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. ఇది భలే రుచిగా ఉందే అని అనుకుంటాడు. తన నాలుకపై వెన్న, కాజులు, మసాలాల మేళవింపు అద్భుతంగా తీయటి రుచిని మిగిల్చింది. శ్రేయస్ శ్రద్ధగా వండిన ప్రేమ మిశ్రమాన్ని అతను నిజంగా ఆస్వాదించాడు. అప్పుడే రాహుల్కి అర్థమైంది, తన భార్యను మించిన ప్రేమను తనకు ఎవరూ చూపలేరు అని. చిన్నపాటి అహంకారం, తన అభిప్రాయం మార్చుకోవటం తప్పేమీ కాదని అతను గ్రహించాడు. ఒక చిరునవ్వుతో మరో ముద్ద ఉప్మా తన నోట్లో వేసుకున్నాడు. రాహుల్ ఒక్క నిమిషం ఆగి గదివైపు చూశాడు. శ్రేయ ఇంకా కోపంగా అక్కడే ఉంది. శ్రేయా అని మెల్లిగా పిలిచాడు. అతని స్వరం వినగానే ఆమె ముఖం కొంచెం రాహుల్ వైపు తిప్పి చూసింది. ఏమిటి అంటూ అలకతో అడిగింది. రాహుల్ చిరునవ్వుతో ఆమె దగ్గరికి వచ్చాడు. నాకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వు చేసినది మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలని ఉంది అని అంటాడు. శ్రేయ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అని అడుగుతుంది. రాహుల్ మళ్ళీ నవ్వుతూ తల ఊపి నిజమే, చిన్న చిన్న విషయాల్లో మనం త్యాగం చేయడం నేర్చుకోవాలి కదా అని. శ్రేయ ఆనందంగా నవ్వింది. ఇదే నిజమైన ప్రేమ. ఆనందంగా ఇద్దరూ కలిసి కూర్చుని ఉప్మా తిన్నారు. అది ఉప్మా కాదు, ప్రేమతో కలిసిన ఓ చిన్న జ్ఞాపకం. రాహుల్ సరదాగా నవ్వుతూ సరే కానీ ఇంకా ఎన్ని రకాల వంటలు వచ్చు నీకు? వాటిని కూడా రుచి చూడాలని ఉంది అని అంటాడు. శ్రేయ చిరునవ్వు నవ్వుతుంది. ఇలా ఒక చిన్న గొడవ ప్రేమగా మారింది. ఒక చిన్న ముద్ద ఒక గొప్ప ప్రేమకి దారి చూపించింది. ఈ చిన్న సంఘటన వాళ్ళ మధ్య ప్రేమను మరింత బలపరిచింది. రాహుల్ తన భావజాలాన్ని మార్చుకున్నాడు. శ్రేయ కూడా అతని అభిప్రాయాలను గౌరవించింది. ప్రేమలో ప్రతిసారి ఒకరిని ఒకరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు అర్థం చేసుకోవటమే ప్రధానమని వాళ్లకు అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే చిన్న చిన్న విషయాల్లో సహనం, ఒకరి కోసమే స్వల్ప మార్పులు చేసుకోవటం, ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. అలా ఈ చిన్న గొడవ వాళ్ళ జీవితకాల ప్రేమకు బలమైన పునాది అయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కొత్త వంట చేసుకునే ముందు ఒకరినొకరు సరదాగా అడుగుతారు, ఇదేనా మన ప్రేమ టేస్ట్? ఇలా ఒక చిన్న ఉప్మా గొడవ ఒక జీవితకాలానికి నిలిచే జ్ఞాపకమైంది. ప్రేమ అంటే అర్థం చేసుకోవటం. ఈ కథలోని ముఖ్యమైన సందేశం ప్రేమలో పరస్పర అర్థం చేసుకోవటం అత్యవసరం. ప్రేమ అనేది నిస్వార్థమైన భావన. ఒక్కోసారి మన అభిరుచులు, అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా ప్రేమ ఒకేలా ఉండాలి. సహనంతో, పరస్పర నమ్మకంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాహుల్కి ఉప్మా ఇష్టం లేదు, శ్రేయ ఉప్మా వండటం ఇష్టం. ఇది చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే అది గొప్ప గొడవగా మారిపోయేది. అయితే ప్రేమ ఉన్న చోట ఇలాంటి తేడాలు కూడా మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయి. చిన్న గొడవలు పెద్ద ప్రేమను బలపరుస్తాయి. ఒకరి కోసం మరొకరు మారాలని ప్రేమ చెప్పదు, కానీ ప్రేమ కోసం చిన్న మార్పులను అంగీకరించటాన్ని ప్రేమ కోరుతుంది. అదే ఈ కథలో జరిగింది. ప్రేమలో గులాబీ సువాసన. చివరగా నేను చెప్పేది ఏమిటి అంటే, ఈ కథ ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, చిన్న చిన్న తేడాలను అర్థం చేసుకుంటే ప్రేమ మరింత మధురంగా మారుతుంది. ప్రతి చిన్న తేడా ఒక గులాబీ సువాసనలా మారిపోతుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.